సో కింగ్డమ్ మూవీ పోస్ట్పోన్ అయ్యిందంట మావా అంటున్నారు. రీజన్ ఏంటో తెలుసా? హరిహర వీరమల్లు వస్తుందని చెప్పేసి అన్నారు. ఇప్పుడు హరిహర వీరమల్లు కూడా రావట్లేదు, మాట్లాడతాం 2 నిమిషాలు. హరిహర వీరమల్లు కూడా రావట్లేదంట. సో May 30th కి కింగ్డమ్ రావట్లేదు. దే ఆర్ ప్లానింగ్ ఫర్ జూలై రిలీజ్. నాకు హరిహర వీరమల్లు మీద ఎంత కోపం వస్తుందంట నాకు ఇప్పుడు. లైక్ వన్ ఆఫ్ మై మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ ఇస్ కింగ్డమ్. వీడి 12 అని పోతుంది. కింగ్డమ్ మీద పిచ్చి ఎక్సైట్మెంట్ తోటి ఉండే నేను. May 30th అని వాళ్ళు వేసారు, టీజర్ వేసారు, ఒక పాట వేసారు. వాళ్ళు ఇవాళ May 11th ఇవాళ రికార్డింగ్ టైంకి ఈ పార్టీకి ట్రైలరో వేరే ఏదైనా ప్రోమోనో వస్తే అప్పుడు మనకి అర్థం చేసుకోవచ్చు, ఓకే సినిమా రావద్దని చెప్పేసి. సినిమా రిలీజ్ అవడానికి 20 days ఉంది. ఇప్పటివరకు ఎలాంటి మాట్లాడితే సితారా ప్రమోషన్స్ చేయట్లేదు అంటే డౌట్ పడుతుంది. అండ్ ఆల్సో చాలా 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 సిగ్నిఫికెంట్ చాలా మంది మాట్లాడుతున్నారు, రిలయబుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అదే అంటున్నారు. May 30th కి రావట్లేదు. అండ్ ఆల్సో ఆ డేట్కి భైరవం వస్తుంది. మా మంచు మనోజు, బెల్లంకొండ శ్రీనివాసు, నారా రోహిత్ వాళ్ళందరూ కలిసి సినిమా వస్తుంది. దాని ఒరిజినల్ తమిళ్లో ఉంది బై, ఆ సినిమా పేరు మర్చిపోయాను నేను. ఆ సినిమా వస్తుంది అన్నట్టు. నాకు అంత ఎక్సైట్మెంట్ లేదు ఆ సినిమాకి. ఈ సమ్మర్ కాదు కదా, ఈ ఫస్ట్ 6 months అసలు ఎక్సైటింగ్ సినిమాలు ఏమీ లేవు. హిట్ 3 పెద్ద హిట్టే, బట్ ఇట్స్ నాట్ దాట్ గ్రేట్ ఫిల్మ్. నాకైతే మాత్రం నచ్చలేదు. బిలో యావరేజ్ అనిపించింది, సాగానికి యావరేజ్ అనిపించింది. నాకు అంత ఏమీ అనిపించలేదు. బట్ హిట్ కింగ్డమ్ వాస్ సపోజ్ టు బీ ద ఫైర్ బ్రీతర్ ఇన్ May. కింగ్డమ్ కూడా పోస్ట్పోన్ అయింది. లైక్ పెద్ద సినిమాలన్నీ పోస్ట్పోన్ అవ్వడం నాకు నచ్చలేదు. ముఖ్యంగా దీనిలో గ్యారంటీ హరిహర వీరమల్లు చేయి గట్టిగా ఉంది. వాళ్ళు రావట్లేదు. May 30th వాళ్ళేనా వస్తున్నారో వాళ్ళు రావట్లేదు. ఇంకోటి తెలుసా రీజన్ నీకు? చెప్పు. స్కోర్ డిలే అంట కింగ్డమ్ కి. ఎక్స్పెక్టెడ్ అనిరుద్ధ్ ఎక్స్పెక్టెడ్. అంటే అండ్ ఒకటే రీజన్ అంటే ఒప్పుకుంటాను. బట్ మన నాగవంశీ ఏమంటాడంటే మనం ఒక డేట్ చెప్పిన తర్వాత అనిరుద్ధ్ ఖచ్చితంగా ఆ డేట్ గ్యారంటీగా మ్యూజిక్ ఇస్తాడని చెప్పేసి అన్నాడు ఆయన. సో దాన్ని నేను పెద్ద తీసుకోవట్లేదు సీరియస్ గా. కాదు, ఇది ఈయన ఎప్పుడో చెప్పారు. బట్ ఇక్కడ థింగ్ ఏంటంటే ఒక 4 days 5 days బ్యాక్ ఒకటేమో ఇటు హరిహర వీరమల్లు నుంచి లైక్ హ్యాండ్ ఉంది. ఇంకొకటి ఏంటంటే స్కోర్ అనేది అంటే వాళ్ళు ఇంకా స్టిల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఏంటి వారంలో స్కోర్ చేతిలో పెట్టుకుంటే పెట్టేస్తాడనే కాన్ఫిడెంట్ లోనే ఉన్నారు. సో దట్స్ దేర్. టెక్నికల్లీ హీ క్యాన్ చాలా చేసిండు అట్లా. హీ క్యాన్, అనిరుద్ధ్ క్యాన్. రాత్రి స్కోర్లు రాత్రి కానీ అట్లీస్ట్ లైక్ 2 day 3 day డెడ్ లైన్ ఉన్నాయి కూడా ఇచ్చాడు. బట్ స్టిల్ ప్రస్తుతానికి అయితే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే స్కోర్ డిలే అనుకుందాం. ఎన్ని రోజుల నుంచి మనకి టీజర్ వచ్చి 2 months అవుతుంది టీజర్ వచ్చి. లైక్ ఆ టైంలో కూడా వి గాట్ 1 song అరెల్స్ లైక్ పోస్టర్స్ కూడా ఏది లేదు. లైక్ ఆ బజ్ లేదు అసలు. కింగ్డమ్ May 30th వస్తున్నా ఆ బజ్ క్రియేట్ చేయలేకపోయారు వాళ్ళు కూడా. టెక్నికల్ వాళ్ళు చేయట్లేదు కావాలని. ఒక్క స్కోర్ ఒకటే అని కాదు. హరిహర వీరమల్లు ఇస్ దాట్ బిగ్గెస్ట్ థింగ్. ఎందుకంటే వాళ్ళు May 9th అన్నారు ఒకసారి, May 23rd అన్నారు ఒకసారి, తర్వాత May 30th వచ్చే ఛాన్స్ ఉంది గట్టి అన్నారు ఒకసారి. వీళ్ళు షూట్ అయితే అయిపోయింది, మాట్లాడదాం హరిహర వీరమల్లు గురించి. బట్ ఇట్ ఇంపాక్టెడ్ ఖచ్చితంగా. ఎట్లా అంటే మన నాగవంశీ గారు వాళ్ళు ఆయన చాలా గట్టి చెప్పేసారు, ఒకవేళ కనుక May 30th కి హరిహర వీరమల్లు వస్తుందంటే మేము రావట్లేదు. లాస్ట్ మినిట్ వాళ్ళు పోస్ట్పోన్ అయ్యారు కాబట్టి వీళ్ళు లైక్ జూలైలో వస్తుందని వాళ్ళు అనుకుంటారు. బట్ నాకైతే వెరీ డిసప్పాయింటెడ్, వెరీ డిసప్పాయింటెడ్. మీకేమనిపిస్తుంది? అదే అంటే ఇప్పుడు ఇంకా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు హరిహర వీరమల్లు May 30 వస్తుందని చెప్పేసి అరౌండ్ ఒక 1 month బ్యాక్ ఒక కైండ్ ఆఫ్ ప్రెషర్ పుష్ వచ్చింది, అదే వస్తున్నామని. సో ఆ దెబ్బకి వీళ్ళు వీడిటింగ్ వాళ్ళు రిలాక్స్ అయ్యారు. రిలాక్స్ అయితే వీళ్ళు ఎప్పుడైతే పుష్ చేస్తున్నారో నౌ వీళ్ళు కూడా దాన్ని అందుకోలేని పరిస్థితి. ఎందుకంటే లైక్ ఒకప్పుడు హరిహర వీరమల్లు రావాల్సింది కాబట్టి మేము దీనికి రిలాక్స్ అయ్యాం కాబట్టి ఇప్పుడు ఇది పుష్ అయినా కానీ మేము రాలేము. అంటే దే డోంట్ హ్యావ్ ద ప్రోడక్ట్ రెడీ రైట్ నౌ. అంటే నీకు అర్థమైంది, కొంచెం డిలే అయితే ఏం చేస్తాను, కొంచెం ఇంకా క్వాలిటీ చేద్దాం అని చెప్పేసి యూ మైట్ టేక్ సమ్ టైం కదా. ఇప్పుడు అదేముంది, ఇటు పోయి జూలైలోకి వెళ్తుంది. వీడి 2 నెలలు ఎగురుతుంది. అంటే చెప్పేసి ఇక్కడ హరిహర వీరమల్లు ఏమన్నా టైంకి వస్తుందా అంటే లే, ఇది కూడా జూన్ లోకి వెళ్తుంది. అంటే ఇప్పుడు ఇప్పట్లో పోస్ట్పోన్ అంటే 1 month 15 days అట్లా పోస్ట్పోన్ లేవు అయ్యా. 2 months డైరెక్ట్ 2 months. అంటే ఎట్లుందంటే సీజన్ మార్చిపోతుంది. ఇప్పుడు లెజెస్ ఇప్పుడు May 30th వచ్చిందంటే లైక్ జూన్ ఆరెంజ్ అట్లా సిచ్యువేషన్ ఉంది అనుకో. ఇప్పుడు జూలై అంటే ఎంటైర్లీ డిఫరెంట్ సీజన్ అయిపోతుంది అనమాట మనకి. ఆ టైంకి ఒకటి ఉంటుంది. అండ్ ఆల్సో ముఖ్యంగా ఈ సీజన్స్ అన్నిటికీ మెయిన్ కన్సర్న్ ఇస్ ఓటీటీ రిలీజ్ డేట్స్. ఓటీటీ వాడు జూలైలో పెట్టమంటాడు కాబట్టి జూలైలో వాళ్ళు పోస్ట్పోన్ చేసుకుందామంటే మాత్రం ఓటీటీ అంటాడు నువ్వు జూన్లో రావద్దు జూలైలో రా అంటే వాళ్ళు జూలైలో వస్తారు. అది జరుగుతుంది అక్కడ కూడా. బికాస్ ఓటీటీ ఈస్ ఇన్వెస్టింగ్ దగ్గర 70-80 crores ఫర్ దిస్ కైండ్ ఆఫ్ మూవీస్. కింగ్డమ్ లాంటి మూవీస్ కి చాలా పెద్ద బడ్జెట్ అనుకుంటే దాని సగం ఓటీటీ పెడుతుంది కాబట్టి దే హ్యావ్ దట్ పవర్ టు రిలీజ్ డేట్. సగానికి సగం
సగం పెడుతున్నారు అంటే అనుకోవచ్చు బ్రో 150 crores అనుకుంటే 70 crores అంటే అనుకోవచ్చు అట్లా. సో అట్లా కింగ్డమ్ 150 crore కాదు కదా బడ్జెట్, తక్కువదే కదా. లే బ్రో 150 పెద్దదే ఇంకా. 150 పెట్టారా కింగ్డమ్ కి? టీజర్ చూసి మాట్లాడుతున్నావు నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? ఐ మీన్ లైక్ యా టీజర్ ఉందిలే కానీ బట్ 150 crores కింగ్డమ్ కి? యా నాకైతే మాత్రం అది కరెక్టే అనిపిస్తుంది. నాకు కనబడుతుంది, నాకైతే మాత్రం టీజర్ లాగా కనబడదు. కనపడుతుందని కాదు, నేను యాక్చువల్ అంటే లైక్ పీపుల్ కెన్ అచీవ్ మోర్ ఫర్ లెస్, అది వేరే విషయం. నేను అనేది ఏంటంటే ఇప్పుడు 150 crore పెట్టి సినిమాని పెట్టావంటే నువ్వు ప్రీ రిలీజ్ బిజినెస్ నువ్వు అరౌండ్ 80 కోట్లు 70 కోట్లు అమ్ముకోవాలి. అంటే ఇది నాన్ థియేట్రికల్స్ అంటే నువ్వు నాన్ థియేట్రికల్ ఆల్రెడీ నెట్ఫ్లిక్స్ ఎవరో ఒకరికి 60 70 అమ్ముకోవాలి. శాటిలైట్ మ్యూజిక్, అరే ఇటు సినిమా హిట్ కావాలంటే 200 కోట్లు కొట్టాలరా, అరౌండ్ 170 to 200 కొట్టాలరా కింగ్డమ్ హిట్ కావాలంటే. ఖుషి థియేటర్కల్ బిజినెస్ ఎంత అనుకుంటున్నాను విజయ్ దేవరకొండ? 40 చేంజ్ 45 49 లవ్ స్టోరీ. అది పోయి అది 20 ఎంతో వచ్చిందిలే కానీ అది 20 ఎంతో గ్రాస్ వచ్చింది. మ్యాన్ దిస్ ఇస్ బియాండ్ మ్యాన్, లైక్ నీకు అర్థం కావట్లేదు. కింగ్డమ్ కి దాంట్లో నువ్వు 60 కొన్ని 80 crores థియేటర్కల్ బిజినెస్ అనుకో ఏది కింగ్డమ్ కి. లవ్ స్టోరీకి 40-45 పెట్టినావు నువ్వే, దీనికి పెట్టవా? అది హిట్ అయితే లేదు, సెకండరీ అదే అన్నది. మరి మార్కెట్ ఉంటది అదే. అండ్ ఇలాంటి ఎక్స్పెన్సివ్ సినిమాకి ఏ రేంజ్ మార్కెటింగ్ జరగాలి? 110 అంటున్నా, 110 కాదు, ఎక్కువైంది. అఫీషియల్ గా ఖుషి కాదని కింగ్డమ్ కి 110 కాదు, ఎక్కువైంది, చాలా ఎక్కువైంది. 49 మన థియేటర్కల్ బిజినెస్ ఖుషికి. అప్పుడు మనం 49 అనుకున్నప్పుడే ఎలా రీచ్ అవుతారా అనుకున్నాము, రీచ్ కాలేదు, అది కూడా రీచ్ కాలేదు. బట్ దీని మీద నాకు 100% నమ్మకం. రీజన్ వేరే ఉంది కదా ఖుషి సినిమా వర్క్ కాలేదు కాబట్టి రీచ్ కాలేదు, కానీ వర్క్ అంటే వచ్చేదేమో. రాదు, రాదంట రాదు మా అంత ఉంటే. లైక్ మజిలీ ఇస్ ద బిగ్గెస్ట్ వన్ మ్యాన్ ఆ టైంకి. ఇప్పుడు స్టార్ సమంత అనుకున్నా కానీ మజిలీ వాజ్ ద బిగ్గెస్ట్ వన్. ఇట్ కలెక్టెడ్ అరౌండ్ 40 crores గ్రాస్. షేర్ అంత కొట్టింది ఆ టైంకే, షేర్ కొట్టింది. బట్ ఐ డోంట్ థింక్ ఖుషికి అంత లేకుండే. లైక్ ఈవెన్ సాంగ్స్ అంత బాగా అయినా కానీ అది వేరే విషయం. కానీ నాకు కింగ్డమ్ మీద 1000% నమ్మకం ఉంది. వాళ్ళు 80 కాదు 100 కోట్లు పెట్టినా కానీ ఒకవేళ సినిమా బాగుందంటే రికవర్ అవుతుంది, ఈజీగా రికవర్ అవుతుంది, ఈజీగా. లైక్ చెబుతున్నా కదా, కాన్ఫిడెన్స్. బికాస్ గౌతమ్ తిన్ననూరి, నాట్ అబౌట్ వీడి, గౌతమ్ తిన్ననూరి విల్ మేక్ అ ఫెంటాస్టిక్ ఫకింగ్ మూవీ, నో డౌట్ అబౌట్ ఇట్. అది జరుగుతుంది. సినిమా రావడానికే వెయిట్ చేస్తున్నాను నేను, వాళ్ళు డిలే చేస్తున్నాను, అది నా బాధ. అంతే, ఎందుకంటే ఇంకేం లేదు నాకైతే. ఇప్పుడు అది 2 months కి వెళ్ళిపోయిందా? ఐ థింక్ ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఇంకా June 3rd week నుంచో 2nd week నుంచో ప్రమోషన్ స్టార్ట్ చేస్తారు. మొన్న ఒక సాంగ్ వచ్చింది, బట్ ఐ థింక్ మనకి పోస్టర్స్ ఏం రాలా. ఇప్పుడు కింగ్డమ్ టీజర్ అప్పుడు వచ్చిన పోస్టరే, సాంగ్ పోస్టర్స్ వచ్చినాయి. నిన్న వచ్చింది బ్రో, బర్త్డే బట్ పోస్టర్ వచ్చింది, బర్త్డేకి వచ్చింది, అదొకటి వచ్చింది పోస్టర్. అరే అన్ని పోస్టర్లు ఒకేలా ఉన్నారా? నాకు ఏది కూడా ఆ లుక్, అదే బియర్డ్ అని గుండు లుక్ లో చూసి నాకు అన్ని ఒకేలా ఉన్నాయి అనమాట. నేను ఏది అంటే ఇంకోటి ఏంటంటే కింగ్డమ్ ఈజ్ నాట్ ఎ కలర్ ఫిల్డ్ ఫిల్మ్ అనమాట. అది కైండ్ ఆఫ్ లైక్ డార్కిష్ టోన్ లో నడిచే సినిమా కాబట్టి నీకు పాపీ పోస్టర్స్ అనేవి నీకు దొరకవు ఇలాంటి ఫిల్మ్ నుంచి. అంటే యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్. ఓకే అదే నా కంట్లో పడలే. ఓకే ఫైన్. బట్ ఐమ్ రియలీ ఎక్సైటెడ్ అబౌట్ కింగ్డమ్. మీకు ఏమనిపిస్తుంది? వన్ ఆఫ్ మై మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ పోస్ట్పోన్ అయితే నచ్చలేదు. మర్చిపోయాను. వన్ మోర్ థింగ్. నేను యాక్చువల్లీ May 30 హరిహర వీరమల్లు వచ్చింది, లేదంటే అట్లీస్ట్ June 1st week లో వచ్చింది. May 30 కింగ్డమ్ వచ్చింది. వీటన్నిటికి కలిపి బుక్ మై షో అనేది VIP పాస్ కొనుక్కున్నా. ఒక 5-6 సినిమాలకు కొనుక్కుందాంలో ఒక్కోదానికి ఎంతో డిస్కౌంట్ వచ్చింది, ₹40-30 పర్ టికెట్ తగ్గుతాయని. ఇప్పటికైనా వాడింది 3 టికెట్లకు వాడాను, ₹100 సంథింగ్ ఎంతో డిస్కౌంట్ వచ్చింది. నేను కొన్నది 149కి. నా ₹49 పరిస్థితి నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు, ఎందుకంటే 2 months అయిపోతుంది. అది 2 months పాస్. అది మిషన్ ఇంపాసిబుల్ ఉంది కదా ఇందులే. అంటే నేను యాక్చువల్ మై టార్గెట్ వాస్ కింగ్డమ్ అండ్ హరిహర వీరమల్లు. బుక్ మై షో పాస్. నాకు ఇప్పుడు బ్లడ్ లైన్స్ చూస్తున్నా, మిషన్ ఇంపాసిబుల్ ఉంది, తర్వాత బైరవం పోవాలి. నీకు లైక్ నీకు యు ఆర్ గెటింగ్ ఎ బిగ్గర్ బెనిఫిట్. లైక్ లిటరల్ ఒక సినిమా టికెట్ ఫ్రీ వస్తుంది దీంతో. బట్ మీ థాట్స్ ఎందుకు కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఇస్ కింగ్డమ్ ఇండస్ట్రీ హిట్. ఎప్పుడు జరిగింది ఇండస్ట్రీ హిట్? 1800. అదే అనుకుంటున్నా. ఇండస్ట్రీ హిట్ అవ్వాలంటే ఆ టైంలో ద బిగ్గెస్ట్ గ్రాసింగ్ కావాలి. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి బాహుబలి అండ్ పుష్ప అరౌండ్ దట్ 1750, బాహుబలి 1810 సంథింగ్ ఎంతో. సో ఇప్పుడు కింగ్డమ్ కావాలంటే 1810 crores దాటాలి.
ఫ్యాన్ ఉంటుందిలే బ్రో, లోపల ఉన్నదా ఫ్యాన్స్ అని ఓవర్ అనిపించలేదు మీకు కూడా కొంచెం